పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా తీరిక లేకుండా గడుపుతున్నారు. మరి ఆయన సినిమాల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు 3 ఉన్నాయి. రాజకీయ బాధ్యతల్లో పవన్ బిజీగా ఉండడంతో ఆ సినిమాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. కానీ నిర్మాతల కోణం నుండి చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి అయోమయంగా కనిపించడం సహజం. పవన్ స్టార్డమ్ ని నమ్ముకుని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎప్పుడు సినిమా పూర్తవుతుందో తెలియని పరిస్థితిలో త్రిశంకు స్వర్గంలో పడ్డారు. ఓ దశలో పవన్ స్టార్ షూటింగ్ పూర్తి చేయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఆందోళనలో పడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు చేస్తున్నారు. ఈ 3 సినిమాల షూటింగ్స్ కూడా పవన్ రాక కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. కానీ పవర్ స్టార్ మాత్రం వీటికి టైం కేటాయించడం లేదు. రాజకీయ కారణాలతో టైం లేక షూటింగ్స్కు హాజరు కాలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఈ తరుణంలో ఆయన ఈ 3 సినిమాల నిర్మాతలతో అత్యవసర భేటీ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల నిర్మాతలు పాల్గొన్నట్లు చెప్తున్నారు. ముందుగా హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 10 లోపు పూర్తి చేయాలని మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పారట. ఈ సినిమాకు కేవలం 4 రోజుల డేట్స్ ఇస్తే చాలని నిర్మాత ఏఎం రత్నం కోరడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత రానున్న మే నెలలో ఓజీ చిత్రాన్ని కూడా పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ జూలై నుంచి డేట్స్ ఇచ్చేందుకు పవన్ రెడీ అయ్యారని తెలుస్తుంది. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుంది. డేట్స్ విషయంలో కాస్త క్లారిటీ రావడంతో పవన్ సినిమాలు తొందరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.